నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామనవమి నవరాత్రుల్లో భాగంగా రామనవమి గురించి అలాగే రామాయణం గురించి ఉన్న సందేహాలను ప్రేక్షకులు మనకు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా తెలియజేశారు. మరి ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువుగారు, మరి మొదటి ఉత్తరాన్ని చూద్దాము. వరంగల్ నుంచి వందన గారు అడుగుతున్నారు, శ్రీరామ నవమి రోజున ఏం చేయాలి తెలియజేయండి అని. తెల్లవారుజామునే సూర్యోదయానికి వెనుకే స్నానాన్ని ముగించాలి. ముగించిన తర్వాత దైవ మందిరం ఇంట్లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి రాముడి గురించిన వచ్చిన శ్లోకము, మంత్రము, పద్యము, కీర్తనం, ఇంకోటో ప్రశాంతమైనటువంటి హృదయంతో ఒక్కసారి అనుకోవాలి. మొత్తం ఏ దేవుడి పెళ్ళి జరిగినా కూడా రానటువంటి అమోఘమైన జనం భద్రాచలంలో రామకళ్యాణం రోజున మాత్రమే వస్తారు. ఎందుకని? రాముడు భగవంతుడైనటువంటి వాడు మనలో మనిషిగా ఒకడై మనుష్యులు అనుభవించే అన్ని తీరుల కష్టాలని అలా అనుభవించి, ఒరే వ్యక్తులారా మీ జీవితాలు ఇలా ఉంటాయని పూర్తిగా మనకి ప్రతిబింబ రూపంగా కనిపిస్తూ చూపించాడు. కాబట్టి నేను ఏమైనా సరే ఆ రామచంద్రుని జీవితాన్ని నా జీవితంతో సమన్వయించుకుంటూ పోవాలి అనే ఆలోచనతో రామునికి సంబంధించినటువంటి ఏదో ఒక ఘట్టాన్ని పెద్దలచే చెప్పించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అప్పుడు ఏమవుతుందంటే నేను ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అది తెలుసుకోవడం కోసమే శ్రీరామనవమి ఉత్సవాన్ని మనం చేసుకుంటాం. దైవ మందిరం దగ్గర కూర్చున్న తర్వాత ఇంట్లో ఉండే పెద్ద తండ్రి కానీ తాత కానీ ఎవరైనా పెద్ద ఆయన ఎవరుంటారో ఆయన చేత ఓ మంచి ఘట్టాన్ని చెప్పవా అని అడిగి రాముని యొక్క జీవితంలో ఉండే ఓ మంచి ఘట్టాన్ని వినిపించుకోవాలి. శ్రీరామ నవమి రోజున ఆ ఘట్టాన్ని మనం వింటున్నాం కాబట్టి మనకు మంచి ఆలోచన వస్తుంది. ఉదాహరణకి కబంధుడు అనేవాడు ఉన్నాడు, రాక్షసుడు. రాముణ్ణి ఈ పిడికిల్లో, లక్ష్మణుని ఈ పిడికిల్లో రెండు గట్టిగా బిగించాడు. కళ్ళలో ఊహించుకోండి, ఈ పిడికిల్లో ఓడిని రాముణ్ణి లక్ష్మణుని బిగించాడు. అప్పుడు ఈ లక్ష్మణుడు అన్నాడు, మాంచ భూతబలం దత్వా పలాయస్వయథా సుఖం. అన్నా, వీడు మంచి ఆకలితో ఉన్నాడు రాక్షసుడు, ఖచ్చితంగా తినేస్తాడు. ముందు నన్ను వాడి నోటికి సమర్పించి నువ్వు ఎటైనా పారిపో. తమ్ముడు తన ప్రాణాన్ని అన్న ప్రాణానికి అడ్డు వేస్తున్నాడు. అలా ఉండాలిరా అన్నదమ్ములంటేను అనే విశేషాన్ని పెద్ద ఆయన మనకి చెప్తే మన తమ్ముడి మీద మనకి ఎంత ఇష్టం, అభిమానం, అలా మనం ఉండాలనే ఆలోచన వస్తుంది మనకి. శ్రీరామనవమి రోజున ఏం చేయాలంటే ఇది. సరే, నా తమ్ముడు వాడి ప్రాణాన్ని నా ప్రాణానికి అడ్డేసేసాడని రాముడిలా ఊరుకోలా. లక్ష్మణస్వామిని రావణాసురుడు మూర్ఛపోయేటటువంటి విధంగా చేస్తే యుద్ధంలో లక్ష్మణుడు అలా నేల మీద మూర్ఛపోయి పడుంటే రాముడున్నాడు, నువ్వు కానీ లేకపోయేటట్టయితే నేను రాజ్యాన్ని స్వీకరించను, అయోధ్యకి వెళ్ళను, అసలు అనవసరం. తంతు దేశన్న పశ్యామి యత్ర భ్రాత అసహోదర. నువ్వు లేకపోతే నేను ఇంకా ఉండనురా అన్నాడు. నిజానికి రామునికి లక్ష్మణుడు సొంత తమ్ముడు కాదు, సవతి కొడుకు. రాముడు కౌసల్యకి పుత్రుడైతే లక్ష్మణుడు సుమిత్రకి పుత్రుడు, సవతి కొడుకు. సవతి కొడుకు అయినటువంటి వాడు అంతగా ప్రేమింపబడ్డాడు రాముని చేత. అలాగే సవతి కొడుకు అయినటువంటి రాముడు లక్ష్మణుని చేత అంతగా గౌరవంగా చూడబడ్డాడు. ఈ అన్నదమ్ముల సంబంధం, ఈ విషయం ఆ శ్రీరామనవమి రోజున పెద్ద ఆయన మనకి చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇట్లాంటి ఘట్టాన్ని ఒకటి శ్రీరామనవమి రోజున మనం వినాలి, వినిపించుకోవాలి. గురువుగారు, మరొక సందేహం తిరుపతి నుంచి చిత్రగారు అడుగుతున్నారు, శ్రీరామ నవమి పూజా విధానం ఏంటి తెలియజేయండి అని.
రామనవమికి పూజా విధానం అంటే శ్రీమద్ రామాయణాన్ని అక్కడ పెట్టి పూజ చేస్తూ ఉంటారు చాలామంది. పూజ చేయడం మంచిదే, అవసరమే. కానీ నిజమైనటువంటి పూజ అంటే ఆ శ్రీమద్ రామాయణాన్ని తెరిచి దాంట్లో ఉన్న ఒక ఘట్టాన్ని స్వయంగా చదవడం, చదివించుకోవడం, వినడం, వినిపించుకోవడం ఏదైతే ఉందో అది చేయాలి. శ్రీరామనవమి రోజున రామచంద్రుని యొక్క ఆలయానికి వెళ్ళి రాముడికి జరిగేటటువంటి ఆ ఉపచారాలన్నింటినీ చూడాలి. మరునాడు పట్టాభిషేకం జరుగుతుంది. జరిగినటువంటి సందర్భంలో ఆయనకి ధర్మదండం నోటిస్తారు. ధర్మదండం, ఆ ధర్మదండం చేతిలో ఉంది అంటే ధర్మాన్ని మాత్రమే ఆయన నిర్ణయించి చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పకూడదు. ఆ ధర్మదండం ఆయన చేతిలో ఉండి ఏ శాసనాన్ని ఆయన చేస్తే అది ధర్మబద్ధమే అయి తీరుతుంది. అటువంటి ధార్మికమైన లక్షణం నాకు ఉండాలనే ఆలోచన కలిగేందుకు ప్రతి వ్యక్తి రాముడు చేసిన ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని వినిపించుకోవాలి, వినాలి, దాన్ని అన్వయించుకునేలాగా చేసుకోగలగాలి. ఆశ్చర్యం అన్నమాట. రాముణ్ణి చూస్తే చాలు మారిపోయేవాడు అందరూ. ఆశ్చర్యం కాదు ఇది. మారీచుడు రాముణ్ణి కొమ్ములతో పొడవాలనే అభిప్రాయంతో వచ్చాడు. రాముడు బాణాన్ని వేసిన తర్వాత రామ బాణం వెళ్ళి మారీచుడికి తగలగానే అంతే వాళ్ళ మార్పు వచ్చేసింది. వచ్చేసి రామ భక్తుడైపోయాడు. రాక్షసుడైనటువంటి వాడు, రావణాసురుని దగ్గరుండేటటువంటి వాడు, రామ బాణం ఒకసారి తగిలేసరికి రామ బాణ క్షతి కారణంగా అంతే పూర్తిగా మారిపోయాడు. చేత గమనించుకోవాల్సింది ఏంటంటే ఒకసారి రాముడుంటూ మన హృదయంలో ప్రవేశించేలా మనం చేసుకుంటే ఖచ్చితంగా రామాయణం శరీరం నిండుగా అయిపోయి శరీరం రామమయం అయిపోతుంది. ధైర్యంగా చెప్పాడు రావణాసురుడితో, రాముడంత గొప్పవాడివి నువ్వు కాదు, నీ లంకానగరం రాక్షస అనే శబ్దం లేకుండా అయిపోతుంది. సీతమ్మని తీసుకెళ్ళి రామచంద్రునికి అప్పచెప్పు, నువ్వు బతుకుతావు, రాక్షసులు మేం బతుకుతాం, లంకానగరం సుఖంగా ఉంటుంది అని. అంచేత గమనించుకోవాల్సింది రామ కథకి సంబంధించిన ఒక ఘట్టాన్ని మనకి అన్వయించుకుంటూ వినాలి. అది నిజంగా రామనవమి నాడు చేయవలసినటువంటి పని. గురువుగారు, అనంతపురం నుంచి లక్ష్మీ గారు అడుగుతున్నారు, రాములోరికి పానకం వడపప్పే నైవేద్యంగా ఎందుకు పెట్టాలి తెలియజేయండి అని. మన పండగలకి సంప్రదించినటువంటి సంప్రదాయంలో కేవలం అర్చన మాత్రమే చెప్పబడలేదు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి నైవేద్య విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొన్ననే ఉగాది అయింది. ఉగాది నాడు 6 రుచుల పచ్చడి మనం స్వీకరించాం. మధుర, ఆమ్ల, కట్టు, కషాయ, లవణ, తిక్త భేదాత్. తీపి పదార్థం కోసం చెరుకు ముక్కని గెలిపాం. ఆమ్ల పులుపుదనం కోసమని చింతపండుని తెచ్చాం. కట్టు కారం కోసం మిరియపు గింజని పొడిగొట్టాం. కషాయ వగరుతనం కోసం ఈ కాలంలో అంటే ఉగాది కాలంలో వచ్చిన మామిడికాయ ముక్కని దాంట్లో కలిపాం. లవణ సముద్రపు ఉప్పు, సైంధవ లవణం అంటారే, ఆ లవణాన్ని తెచ్చి కలిపాం. తిక్త చేదుతనం కోసం వేపపూతని తీసి ఆ కలిపాం దాంట్లో. అది పచ్చడి చేసాం. ఎందుకని? ఆ వసంతకాలంలో వచ్చేటటువంటి వ్యాధుల్ని నివారించగలిగిన దివ్య ఔషధి ఏది అంటే ఇది కాబట్టి. అలాగే భాద్రపద మాసం వచ్చింది అనుకుందాం, వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం అంటారు. ఉండ్రాళ్ళు ఆవిరి మీద ఉడుకుతాయి. అంచేత మంచి దిమ్మరించేటటువంటి వర్షాలుండే కాలంలో భాద్రపదం వస్తుంది కాబట్టి, శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి ఆ కాలంలో ఆవిరి మీద ఉడికినవి తినాలి అని మనందరికీ తెలియజేయడం కోసం వినాయకుడికి ఉండ్రాళ్ళు ఇష్టం అనేశారు. సరిగ్గా ఇదే తీరులో మొత్తం అన్ని పండగల్లోనూ దేవుడికి నైవేద్యం పెట్టే అన్ని పదార్థాలు మన ఆరోగ్యం సుఖంగా ఉండడం కోసం ఏర్పాటు చేయబడినవే తప్ప మరొకటి కాదు. ఈ నేపథ్యంతో ఆలోచించి చూస్తే శ్రీరామనవమి నాడు పానకం వడపప్పు ఎందుకు ఇస్తారు?
మంచి వేసంకాలంలో వస్తుంది శ్రీరామనవమి. ఈ చెంపగాలుపు ఆ చెంపకు కొడుతూ ఉంటుంది. ఈ చెవిలో వేడిమి ఈ చెవిలోకి అలా వ్యాపిస్తూ ఉంటుంది. విపరీతమైన దాహం వేస్తూ ఉంటుంది. చెప్పలేని చెమట అలా వచ్చేస్తూ ఉంటుంది. కళ్ళన్నీ కూడా ఎర్రబడిపోతూ ఉంటాయి. చెవులు గళ్ళు పడిపోతూ ఉంటాయి. అంత భయంకరమైనటువంటి ఆ ఎండలో సరైనటువంటి వైద్యం ఏమిటంటే అవో ఇవో మాత్రలు వేసుకోవడం కాదు, పానకం, వడపప్పు. దాని పేరే వడ కొట్టకుండా ఉండే పప్పు వడపప్పు. వడదెబ్బ తగిలింది అంటే సామాన్యమైన వ్యవహారం కాదు. పానకం అంటే చక్కనైనటువంటి కొత్త కాలంలో ఏ చెరకుని వండితే ఆ వండిన దాని ద్వారా ఆ చెరకు రసాన్ని జాగ్రత్తగా వండిన దాని ద్వారా బెల్లం అవుతుందో ఆ బెల్లాన్ని బాగా దంచి ఆ నీళ్ళలో కలిపి మెత్తం చేసి బాగా సరిపోయేలా చేసి ఇచ్చేటటువంటి ఏదో అది పానకం. దాంట్లో ఈ శొంఠిని కూడా కలిపే విధానం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అంచేత వడపప్పు పానకం ఏవైతే ఉన్నాయో అవి ఈ చైత్ర మాసంలో మంచి బ్రహ్మాండమైనటువంటి ఆ వడగొట్టేటటువంటి కాలంలో రాముల వారి యొక్క వివాహ కాలంలో వడపప్పు పానకాన్ని కానీ తీసుకున్నట్టయితే ఆ ఎండ సంబంధించినటువంటి బాధ శరీరానికి కలగదు అని. అంచేత దాన్ని అందుకే ఇస్తారు, మిగిలినవి కాదు. గురువుగారు, వికారాబాద్ నుంచి రాజేశ్వరి గారు అడుగుతున్నారు, పుట్టినరోజు నాడే కళ్యాణం ఎందుకు అని. ఏ రామచంద్రుడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు. మహానుభావుడైనటువంటి రాముడు 12వ నెలలో కలిగాడు కౌసల్యాదేవికి. ఆ 12వ నెలలో ఎవ్వరూ పుట్టరు, 9 దాటి 10లోనే పుడతారు. కాబట్టి 12వ నెలలో పుట్టడం బట్టే అర్థమవుతుంది ఈయన మానవుడు కాదు, దైవం. చైత్రే చైత్రమాసంలో పుట్టాడు. నవమికే తిథౌ నవమి తిథిలో పుట్టాడని. నిర్భయ సర్వభూతేభ్యో నవమ్యాముపజాయతే. ఏమాత్రం భయం లేకుండా మాట్లాడేటటువంటి ధర్మబద్ధమైన లక్షణం కలిగినటువంటి వాడు నవమి తిథిలో పుడతాడు. చైత్రే మధుర భాషీ స్యాత్. చైత్రమాసంలో పుట్టినటువంటి వాడు చెవులు అలా పెద్దవి చేసుకుని వినేలాగా ఉండే తీరుగా మాట్లాడతాడు. అటువంటి చైత్రమాసంలో శుద్ధపక్షంలో నవమి తిథిలో అందున అదితి దైవత్యే పునర్వసు నక్షత్రంలో స్వోచ్చ సంస్థేషు పంచసు 5 ప్రత్యేకమైనటువంటి తమ తమ ఉచ్చస్థానాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఆయన కలిగాడు. ఇదే క్షత్రియుడు కాబట్టి ఈ వంశానికి చెందినటువంటి వారికి ఆ రోజునే వివాహం చేయాలని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆ క్షత్ర ధర్మానికి అనుగుణంగా ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఉత్తముడు కాబట్టి సూర్యవంశానికి చెందినటువంటి వాడు కాబట్టి వివాహాన్ని కూడా ఆ రోజే చెయ్యాలి అని ఉన్నటువంటి నియమం కారణంగా సరిగ్గా ఆ చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం నాడు మాత్రమే వివాహాన్ని చేస్తారు. అది శాస్త్రం చెప్పినటువంటి విధానం. అలానే అందరూ పుట్టినరోజున పెళ్లి చేసుకోవాలనేది మాత్రం సరికాదు, ఆయనకి మాత్రమే ఆ హక్కు. గురువుగారు, చంద్రగిరి నుంచి నాగేశ్వరి గారు అడుగుతున్నారు, కళ్యాణంలో ఇచ్చిన తలంబ్రాలను ఏం చేయాలి తెలియచేయండి అని. శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసేటప్పుడు పసుపుతో కలిపినటువంటి అక్షతల్ని ఇయ్యరు, కుంకుమతో ఉండేటటువంటి మాత్రమే ఇస్తారు. దాన్ని రక్త అక్షతలు అంటారు. రక్త అంటే ఎరుపు రంగు కలిగిన అక్షతలు, అక్షింతలు కాదు, అక్షతలు. అమ్మవారి దోసిట్లోంచి అయ్యవారికి, అయ్యవారి దోసిట్లోంచి అమ్మవారికి, ఒకరి మీద ఒకరికి ఆ అక్షతలు అలా మొత్తం ఒంటినంతటినీ తాకి మనకి నేల మీదకి వస్తాయి. రామచంద్రుని యొక్క శక్తి, సీతాదేవి యొక్క శక్తి, ఆ ఇద్దరు శక్తులు అలా ఆ అక్షతలు ఏమాత్రం శక్తిని కోల్పోకుండా వచ్చేటటువంటివేవో అవి. అటువంటి అక్షతలు మనకి లభించగానే వాటిని కళ్ళకద్దుకొని శిరస్సు మీద చల్లుకోవాలి. ఎందుకని? శరీరం మొత్తాన్ని కూడా నియంత్రించేది, నియమించేది ఈ ప్రదేశం.
శిరస్సు యొక్క మధ్య భాగం. దీన్ని బ్రహ్మరంధ్ర స్థానము అంటారు. అంచేతనే చిన్నపిల్లల్ని ఆశీర్వదించేటప్పుడు పెద్దలు ఇక్కడే చేతిని పెట్టి ఆశీర్వదిస్తారు. అమ్మ మనందరినీ కూడా చిన్నప్పుడు తలంటి స్నానాన్ని చేసేటువంటి సందర్భంలో కూడా నువ్వుల నూనెని ఈ 3 వేళ్ళకి అలా ముంచి అద్ది ఇక్కడ జాగ్రత్తగా పెట్టి ఓ ఆశీర్వచనాన్ని చేస్తూ శ్లోకాన్నో పద్యాన్నో మంత్రాన్నో తనకి ఏదొస్తే చదివేది. ఈ ప్రదేశం అంత గొప్పది. అంచేత అక్షతలని శిరస్సుని ధరిస్తూ రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి నాకు సరైనటువంటి బుద్ధి సకాలంలో వచ్చేలాగా మీ అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాను అంటూ పెద్దలుంటైతే ఇంట్లో వాళ్ళ చేత వేయించుకోవాలి. పెద్దలు కానీ ఇంట్లో లేకపోయినట్లయితే తామే పెద్దలైతే తామే అక్షతల్ని ధరిస్తూ ఏ విధమైన సరికాని నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండేలా, సరైనటువంటి నిర్ణయమే నా బుద్ధికి తట్టేలా నీ అక్షతలు ఆ తపశ్శక్తి నుండి తపశ్శక్తి ఏమాత్రము కోల్పోని ఏ అక్షతలు అయితే రక్తాక్షతలు ఉన్నాయో అవి నాకు కలిగించాలి అని అనుకుంటూ ఇదిగో ఈ తల మీద వేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఇన్ని అక్షతలు వచ్చాయని అనుకుందాం. ఆ అక్షతల్ని దైవ మందిరంలో మనం ఉంచుకుని అప్పుడప్పుడు పర్వదినాలు వచ్చినప్పుడు, అలాగే పెళ్లి రోజు వచ్చినప్పుడు, ఇంకేదైనా పుట్టినరోజు వచ్చినప్పుడు, ఇంకా ముఖ్యమైన రోజు వచ్చినప్పుడు వాటిని ధరిస్తూ రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి నన్ను అనుగ్రహించండి అయ్యా అని చెప్పి ప్రార్థిస్తూ అక్షతల్ని వేసుకుంటే వాటి శక్తి తప్పక ఉండి తీరుతుంది అనుమానం లేదు. గురువుగారు, మరొక సందేహం శ్రీకాకుళం నుంచి పద్మగారు అడుగుతున్నారు. శ్రీరామనవమి రోజున రామాయణంలో ఏం చదవాలి తెలియజేయండి. శ్రీమద్ రామాయణం 7 కాండలతో ఉంటుంది. ఆ 7 కాండల్లోనూ మనకి ఏదో కాండ ప్రీతిపాత్రం అవుతుంది. ఆ సీతమ్మ అపహరింపబడే ఘట్టం కానీ, లేదా కైకమ్మ రామచంద్రుణ్ణి అలా అరణ్యాలకి పంపించే ఘట్టం కానీ, లేదా మారీచుడికి వధ జరిగే సందర్భంలో మారీచుడు హాసీతే లక్ష్మణే చేవం శుక్రోశతు మహాస్వనం, ఆ మారీచుడు రామా లక్ష్మణ అంటూ రామచంద్రుని కంఠంతోనే అరిచాడు వేళ ఆ ఘట్టం కానీ, అలా ఏదో ఒక ఘట్టం మనకి ఇష్టపూర్వకంగా అనిపిస్తూ ఉంటుంది. శ్రీరామ కథని మనం విన్న తర్వాత అబ్బో ఆ ఘట్టం నాకు బాగా నచ్చింది అంటాం. ఏ ఘట్టం నీకు నచ్చిందో ఆ ఘట్టానికి సంబంధించిన మొత్తం వివరాన్ని అంతటినీ కూడా పెద్దల ద్వారా తెలుసుకోవడం కానీ, లేదా తెరిచి ఆ ఘట్టాన్ని చదువుకోవడం కానీ, లేదా వినిపించుకోవడం కానీ చేసినట్లయితే రాముడు హృదయానికి హత్తుకుపోతాడు. అప్పుడుండే ఆనందం వేరు. ఒక్క మాట చెప్పుకుందాం. రావణాసురుడు వచ్చాడు, సీతమ్మ ఎదురుగా నిలబడ్డాడు. సీత, నాకంటే అందగాడు కాడు నీ రాముడు. సీతమ్మ, నాకున్నటువంటి దాసీ జనుల సంఖ్య ముందు నీ రామచంద్రుడికి ఒక్క దాసుడు దాసీ లేరు. నాకున్నటువంటి లంకా సామ్రాజ్యం ఎంతుందో ఆ సామ్రాజ్యంతో నీకున్నటువంటి ఆ అయోధ్య నగరం ఏమాత్రం సరిపోదు రామచంద్రుడి విషయంలో. నేను బంగారపు మంచం మీద పడుకుంటాను, బ్రహ్మాండమైనటువంటి పరుపు మీద నిద్రిస్తూ ఉంటాను. నీ రామచంద్రుడు అరణ్యంలో రాత్రి పగలు అన్ని వేళలా ఆకాశమే గొడుగుగా చేసుకుని, రాతిని తలదిండుగా పెట్టుకుని అడవి దోమలు ఈగలు అలా వాలుతూ ఉంటే కుడుతూ ఉంటే పాపం నిద్రిస్తున్నాడు. అటువంటి వాడు నీకు భర్తగా కావాలా? ఎన్ని ఐశ్వర్యాలన్నటువంటి వాడు నేను కావాలా? మళ్ళీ జీవితంలో అటువంటి ఉత్తమమైన స్థితి వచ్చి అయోధ్యకి వెళతాడు అనేటువంటి నమ్మకం నాకైతే ఏమాత్రం లేదు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు కాబట్టే, దుర్మార్గుడు కాబట్టే రామచంద్రుని నెట్టి పడేశారు అరణ్యాలకి అని ఇంత మాట కూడా మాట్లాడాడు. ఈ విధానాన్ని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? నిజమే కదా, బాగా సంపద కలిగిన వాడు, అందం ఉన్నవాడు, ఐశ్వర్యం ఉన్నవాడు, దాసదాసీ జనం ఉన్నవాడు, హోదా ఉన్నవాడు, దేవలోకానికి కూడా
వెళ్ళగలిగినవాడు, దేవలోకం నుంచి ఎన్నెన్నో వస్తువుల్ని తెచ్చుకున్నవాడు, ఇతడు నా భర్త కంటే గొప్పే కదా అనుకోవాలి. ఆవిడ వెంటనే అంది, అసందోషాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. ఏమిట్రా మాట్లాడుతున్నావు? నా భర్త ఆజ్ఞ చేయలేదు కానీ లేకపోయినట్టయితే నిన్ను నిలువునా బూడిద చేసేస్తానంది ఆవిడ. అది ఈవేళ స్త్రీలు నేర్చుకోవాల్సినటువంటిది. ఒక్కొక్క భర్త సరిగ్గా కుటుంబానికి సరిపోయేంతే సంపాదిస్తూ ఉంటాడు. ఒక్కొక్క భర్త కుటుంబానికి సరిపోయేంత కూడా సంపాదించలేని పాపం స్థితిలో ఉంటాడు. ఒక్కొక్క భర్త బాగా సంపాదించినా విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తూ కుటుంబాన్ని నడపలేనటువంటి స్థితిని తనకి తాను చేతులారా తెచ్చుకుంటాడు. అటువంటి సందర్భంలో ఫలాని వాడైతే చాలా బాగుంటుంది, ఇతనైతే ఇంత సంపాదిస్తుంటాడు అని అలాంటి దృష్టిగాని వస్తే మొత్తం భారతీయ సంప్రదాయం, విధానం, సంస్కారం అంతా ధ్వంసం అయిపోతుంది. అలా కాకుండా నేను స్వయంగా నా భర్తే కావాలని ఆవిడనుకుంది, నా భార్యే నాకు కావాలని ఆయన అనుకున్నాడు. అటువంటి భార్యాభర్తృ అన్యోన్య సంబంధ విధానం కావాలి అంటే శ్రీమద్ రామాయణాన్ని చదవాలి. కాబట్టి ఏ ఘట్టం నీకు నచ్చితే అది చదువుకో. మనం ఉదాహరణకు ఒక ఘట్టం చెప్పాను తప్ప ఏ ఘట్టం నీకు నచ్చితే అది చదువుకో. అప్పుడు కుటుంబపు సంస్కార సంప్రదాయ విధానం చక్కగా పాటింపబడుతుంది. 10 మంది కూడా మనని శ్లాఘించేటటువంటి తీరు కూడా ఉంటుంది. అంచేత ఏ ఘట్టం చదవాలంటే నీకు ఏది నచ్చితే అది చదువుకో. నచ్చినటువంటి ఘట్టాన్ని 10 మందికి అవకాశం ఉంటే తెలియచేసుకే మరింత మంచిది. సీతారాముల కళ్యాణం గురించి అలాగే శ్రీరామ నవమి గురించిన సందేహాలకు చక్కటి పరిష్కారాలు తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.